పశ్చిమ గోదావరి జిల్లా పేరు చెబితే పందెం కోళ్లు గుర్తుకొస్తాయి. కానీ ఇప్పుడు ఓ యువకుడు న్యూ ట్రెండ్కి శ్రీకారం చుట్టాడు. పల్లెల్లో సైతం కనుమరుగవుతున్న ఎద్దులకు జీవం పోస్తున్నాడు. అద్భుతమైన ఎద్దుల బొమ్మల్ని తయారు చేసి ఔరా అనిపిస్తున్నాడు. పశ్చిమ గోదావరి జిల్లా పాలూరుకు చెందిన శంకర్కు చిన్నతనం నుంచి బొమ్మలు గీయటం అంటే ఇష్టం. బ్రతుకు తెరువు కోసం గల్ఫ్ దేశాలకు సైతం వెళ్ళాడు. కానీ అక్కడ చేసే పని కంటే తనకు వచ్చిన కళనే నమ్ముకోవాలని బొమ్మల తయారీ ప్రారంభించాడు. మనుషుల విగ్రహాలతో పాటు ఎద్దుల బొమ్మల్ని తయారు చేస్తున్నాడు. ఇటీవల కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సంక్రాంతి వేడుకలను ఢిల్లీలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవితో సహా తెలుగు రాష్ట్రాల ప్రముఖులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ సైతం హాజరయ్యారు. ఈ వేడుకల్లో పాలూరులో శంకర్ తయారు చేసిన ఎద్దుల బొమ్మల్ని ప్రదర్శనలో ఉంచారు. అవే అక్కడ ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఓ ట్రెండ్ నడుస్తోంది. రాజకీయ నేతలు, అధికారులు ఎవరొచ్చినా ఎద్దుల బండ్లు బహుమతులుగా ఇస్తున్నారు. పెద్ద సైజులో ఉండే వాటిని టీపాయిలుగా ఉపయోగిస్తున్నారు. బాగా చిన్నవాటిని షోకేస్లో ఉంచుతున్నారు. ఇటీవల కాలంలో చాలా మంది కార్పెంటర్లు ఎద్దుల బండ్లు తయారు చేయటాన్ని వృత్తిగా మార్చుకున్నారు. ఇలాంటి వారంతా ఎద్దుల బొమ్మల్ని పాలూరు నుంచే తీసుకుని వెళ్తున్నారు. ఒకప్పుడు పని కోసం వేరే దేశానికి వలసపోయిన శంకర్ తన సోదరుడు కృష్ణతో కలిసి ఇప్పుడు ఒక పెద్ద బొమ్మల తయారీ కేంద్రం నడుపుతున్నాడు. ప్రత్యక్షంగా పరోక్షంగా వందలాది మందికి ఉపాధి కల్పిస్తున్నాడు. ఇక్కడ తయారైన బొమ్మలు లేపాక్షి, విరూపాక్షి వంటి షోరూముల్లో సైతం అందుబాటులో ఉంటున్నాయి. ఇలా ఒక మారుమూల కుగ్రామంలో తయారైన ఎద్దుల బొమ్మలు మెట్రో నగరాలు, ఫామ్ హౌసుల్లో అలంకరణ వస్తువులుగా పెట్టుకుంటున్నారు.